ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సాక్షి లైఫ్. బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుంది? మనుషుల్లో బ్యాక్టీరియా వల్ల రకరకాల వ్యాధులు వస్తుంటాయి. మనుషుల్లో సాధారణ బ్యాక్టీరియా వ్యాధుల్లో కొన్ని ఉన్నాయి. అటువంటి వాటిలో క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్, ధనుర్వాతం మొదలైనవి. మనుషుల్లో వివిధ వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను వ్యాధికారిక బ్యాక్టీరియా అంటారు. శరీర రక్షణ వ్యవస్థ అందించిన సహజమైన రోగ నిరోధక శక్తి కారణంగా మనం అనేక బ్యాక్టీరియల్ డిసీజెస్ను ఎదుర్కోగలుగుతున్నాం. శరీర కణజాలం. వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా శరీరం సహజ రక్షణ విధానాలను అధిగమించడం ద్వారా శరీర కణజాలం ద్రవంపై దాడి చేయగలదు. అప్పుడు బ్యాక్టీరియా నేరుగా కణాలను దెబ్బతీస్తుంది, విషాన్ని విడుదల చేస్తుంది, సెల్యులార్ ఫంక్షన్లను ప్రభావితం చేస్తుంది. బ్యాక్టీరియా ప్రతి చోట ఉంటుంది. అది పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. స్థిరమైన వాతావరణాన్ని నిర్వహించడంలో సహాయపడతాయి. మానవులలో వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాలు చాలా ఉన్నాయి. బ్యాక్టీరియా వివిధ వనరుల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా అనేక బ్యాక్టీరియా వ్యాధులకు కారణమవుతుంది. బ్యాక్టీరియా వ్యాధులు సంక్రమించే వ్యాధులు ప్రత్యక్షంగా తాకటం ద్వారా లేదా ఆహారం, నీరు, గాలి మొదలైన వాటి ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. హానికరమైన బ్యాక్టీరియా. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు శరీరంపై దాడి చేసే బ్యాక్టీరియా అని పిలిచే ఒకే కణజీవుల వల్ల సంభవిస్తాయి. ఈ అంటువ్యాధులు సర్వసాధారణం. హానికరమైన బ్యాక్టీరియా అధిక పెరుగుదల బ్యాక్టీరియా సంక్రమణకు కారణమవుతుంది. వివిధ రకాల బ్యాక్టీరియా అనేక లక్షణాలను కలిగిస్తుంది. డాక్టర్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల రకాన్ని బట్టి వివిధ యాంటీబయాటిక్లను సూచిస్తాయి.